అయితే శ్రీనివాస్ గారు మీరు కూడా చూస్తుంటారు కదా, పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడింది మీరు వినే ఉంటారు. రైతులంటే మీకు ఎందుకు ఇంత కక్ష చంద్రబాబు గారు, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తే తప్పేంటి, నన్ను రైతులకు దూరం చేయాలని చూస్తున్నారా అని చెప్పి కూడా ఆయన అడుగుతున్నారు. సో మరి అసలు నిజంగానే కూటమి ప్రభుత్వం రైతులపై రౌడీ షీట్ ఓపెన్ చేసిందా? అండ్ 500 మందికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 500 మంది కంటే రైతులు అక్కడ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఒక ఊళ్ళో ఒక నక్క వచ్చిందంట. నక్క వస్తే కుక్కలన్నీ ఎగబడితే కరిచాయి. నక్క అప్పటినే మూలుగుతా తాటి చెట్టు కిందకి వెళ్ళింది. తాటి చెట్టు కిందకి వెళ్తే మూలిగే నక్క మీద పైనుంచి తాటిపండు పడింది. ఇప్పుడు వీళ్ళేంటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పనితీరు, ఆయన పార్టీని నడుపుతున్న విధానం మనం చూసాం. కరెంటు పోరు అన్నాడు. కరెంటు పోరు అనగానే మరి 12 సార్లు ఛార్జీలు పెంచింది ఆయనే. లేకపోతే యువత పోరు అన్నాడు. యువత పోరులో నాకన్నా పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. అంబటి రాంబాబు ఒక యువకుడు, లేకపోతే లక్ష్మీపార్వతి ఒక యువతి. అది కాస్త ఏంటి 4500 కోట్లు పెండింగ్ పెట్టిందే ఆయన. ఏది ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. నువ్వు 3 క్వార్టర్లు నువ్వు పెండింగ్ పెట్టావు. మనం చూసాము. వెన్నుపోటు దినం అని పిలిపించాడు, పారిపోయాడు. వెన్నుపోటు దినానికే వెన్నుపోటు పొడి చెల్లిపోయాడు. ఇప్పుడు బంగారుపాలెం నిన్న వెళ్తే అతను ఏమని చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ముందు అంతా సెట్టింగ్ అంతా వేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, వచ్చేటప్పటికి మీరు 1 గంట ముందే మీరు మీ ట్రాక్టర్లో వెళ్ళిపోవాలి, మామిడికాయలు పొయ్యాలి అని చెప్పి అంత డైరెక్షన్ స్క్రిప్టు. కానీ ఏం జరిగింది, వాడెవడో అక్కడ మరి మద్యం కూడా పంచారు కదా, ఆ ట్రాక్టర్ల వాళ్ళు ఏం చేశారు, ఆ కాపలా వాళ్ళు ఆ మద్యం తాగుతా అక్కడ వాళ్ళు పట్టించుకోవాలా. జగన్ వెహికల్ వెళ్ళిపోయేసరికి ఆయన తిట్టాడు. అప్పండి ఏదిరా ఇక్కడికి ఏదో వస్తాయన్నారా అనేసరికి సెట్టింగ్ చేసుకున్నాం కదా ఏమైందని అడిగాడు. వాళ్ళు అప్పుడు ఫోన్లు చేస్తారు, సార్ మేము వెళ్ళిపోవడం చూడలేదు అనగానే మళ్ళీ మేము పోస్తాం ఆయన వెనకరమ్మనండి అని పిలిపించారండి. అప్పుడే జగన్ వెహికల్ సర్వీస్ రోడ్లోకి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి అప్పుడు ఈ మందు కొట్టే ఈ ట్రాక్టర్ల డ్రైవర్లంతా కూడా వెళ్ళి పోసుకుంటూ వెళ్తుంటే ఆయన అవి తొక్కుకుంటూ వెళ్ళాడు ఆనందంగా. అంటే ఇవాళ వీళ్ళేంటి, మూలిగే నక్క మీద తాటికాయ పండు పడ్డట్టుగా పేర్ని నాని ఆక్రోశం చూస్తుంటే ఏంటి మాకు ఈ కర్మ, మేము ప్రతిదీ మా నెత్తి మీద ఇలా తాటిపండు పడ్డట్టు ఎందుకు పడుతుంది అన్న ఆక్రోశమా? వరుస పెట్టి అతను వ్యవసాయ మంత్రి ఎక్కడ చచ్చాడు, లేకపోతే ఆ జిల్లా మంత్రి ఎక్కడ చచ్చాడు, లేకపోతే ఆ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ చచ్చాడు, ఆ కేంద్ర మంత్రి ఎక్కడ చచ్చాడు. ఫ్రస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు వస్తానని చెప్పే వరకు 7వ తారీఖు వరకు అచ్చెన్నాయుడు గారు మరి ఢిల్లీ దాకా వెళ్ళలేకపోయారు. ఆయన షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అప్పుడు భయపడి వెళ్ళారు అన్నట్టు చెప్తున్నారు ఆయన. అంతకుముందు మరి మీరెందుకని భయపడి మీరు ఇవ్వలేదు? అంతకుముందు చంద్రబాబు వచ్చాడు కదా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, మరి మీరెందుకని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ వెళ్ళి మరి మామిడికి పెంచలేదు? అప్పుడు పెంచాల్సిన అవసరం లేదు. 22 రూపాయల నుంచి 29 రూపాయలకు మేము అప్పుడు కొన్నామని చెప్పి అంటున్నారు. అది కూడా మే నెల ఫస్ట్ వీక్లోనే కొన్నామని అంటున్నారు. 2020లో కిలో ఎంత కొన్నారు? 6 రూపాయలు. 2021లో కిలో ఎంత కొన్నారు? 7 రూపాయలు. 2022లో 8 రూపాయలు. వీళ్ళు కొన్న రేట్లు అయ్యి నేను చెప్తోంది 6 నుంచి 9 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి కొని అతను ఏమని చెప్తున్నాడు, నేను 29 రూపాయలకు కొన్నానని చెప్తున్నాడు. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం. అంటే నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళింది పెద్దిరెడ్డి ఫ్యాక్టరీకి 2 రూపాయలకి ఎందుకు అమ్మరు అని అడగటానికి వెళ్ళాడా? సిండికేట్ తరపున వెళ్ళాడా? ఫార్మర్స్ తరపున వెళ్ళాడా? అందుకే అక్కడికి ఎవరు ఫార్మర్స్ రాలేదు. ఇతను సిండికేట్ ప్రతినిధిగా వచ్చాడు. ఇది రైతు పరామర్శ కాదు, ఇది సిండికేట్ పరామర్శ అని చెప్పారు. పేర్ని నాని అందుకే అంటోంది. అతని ఫ్రస్ట్రేషన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద ఆక్రోశం. అది తెలుగుదేశం మీద ఆక్రోశం కాదు, చంద్రబాబు మీదో అచ్చెన్నాయుడు మీదో వీళ్ళ మీద ఆక్రోశం కాదు. రైతులు చర్చిస్తున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పనిచేస్తున్నాడు. పొగాకు రైతులకి ఎంతే ఇచ్చారు వీళ్ళు? 300 కోట్లు. దేశంలో పొగాకు రైతులకి 300 కోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అసలు లేదు. నువ్వేమంటావు? జగన్ వచ్చాడు కాబట్టి ఇచ్చారంటావు. ఇప్పుడు లేకపోతే మామిడి రైతులకి మరి 260 కోట్లు అంట. మామిడి రైతులకి ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తుంది 260 కోట్లు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం చెప్పాడు, ఇంకో తాటిపండు పడింది. జగన్ నెత్తిన పడిందా మరి నాని నెత్తిన పడిందో కానీ కర్ణాటక అదేదో చూపించాడు. 16 రూపాయలకి కొంటున్నారు అక్కడ కర్ణాటకలో, మరి మీరు ఎందుకని కొనరు అని.
అది భూమన కరుణాకర్ రెడ్డి చేశాడు. అదంతా ఆ తాటికాయ తయారు చేసిందే భూమన కరుణాకర్ రెడ్డి. అది వీళ్ళ నెత్తి మీద పడింది అనమాట. కర్ణాటకలో కొంటుంది అంతకీ ₹4, ఫ్యాక్టరీ ఇస్తోంది ₹2, కేంద్రం ఇస్తోంది ₹2, రాష్ట్రం ఇస్తోంది ₹2, ₹6 కొంట అంటే వీళ్ళు ఆ ఒకటి తగిలిచ్చారు. ₹16 కొంటున్నారా, అక్కడ ₹6 కొంటున్నారా, వరుస పెట్టి ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ చూపించాడు. అతను ఎవరు అక్కడ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ మెంబర్తో మాట్లాడించాడు. కర్ణాటక పిసిసి ఏమని, అయిందేగా ప్రభుత్వం, అక్కడ సిద్ధరామయ్య మేమేనండి మాట్లాడాం, మీ చంద్రబాబు మా ప్రాణం తెస్తున్నాడు, మా మామిడి రైతులు వాళ్ళు వస్తుంటే జిల్లాల్లో ఆపేశారు రానీకుండా, కొంచెం వాళ్ళను కూడా మా మామిడికాయలు కూడా మీ చంద్రబాబుతో కొనిపించండి అని వాళ్ళు అడుగుతున్నారు. నిన్న TV5లో మూర్తి ఏం చేశాడు, సరే ఈసారి ఇతను కాంగ్రెస్ వాళ్ళని కాకుండా JDS అతనితో మాట్లాడించాడు. JDS ఎమ్మెల్యే కూడా అదే చెప్పాడు. ఏది కుమారస్వామి పేరు చెప్పారు కదా, కుమారస్వామి ఏదో అక్కడ కేంద్రం దగ్గర రికమెండేషన్ ఉపయోగించాడు, అందుకని ఇక్కడ ₹16 కొనిపించారని భూమన్ అన్నందుకు JDS ఆయన ఏమని చెప్పాడు, ₹2 కేంద్రం ఇస్తోంది, ₹2 రాష్ట్రం ఇస్తోంది, ఈ ఫ్యాక్టరీ వాడు ₹2 కొంటున్నాడు. వాస్తవం అదైతే భూమన కరుణాకర్ రెడ్డి కర్ణాటకలో ₹16 అని చెప్పి అతను ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అది నమ్ముకుని దాన్నే ప్రసంగంగా మాట్లాడటం ఏంటి, ఈ ఏబిఎన్ వాళ్ళలో లేకపోతే ఈ TV5 వాళ్ళు ఊడదీశారు, బట్టలు ఊడదీసి నిలబెట్టారు. అందుకని ఇప్పుడు ఈ ఛానళ్ళ మీద పేరుని నాని అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మీరు యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు, ఇది యుద్ధం అనుకుంటే మీ ప్రత్యర్థి ఎవరు? తిడితే చంద్రబాబుని తిట్టాలి కానీ ఏబిఎన్ తిడితే ఏమొచ్చుంది? ఇప్పుడు రాధాకృష్ణ పోటీ చేస్తున్నాడా, బిఆర్ నాయుడు పోటీ చేస్తున్నాడా, కిరణ్ పోటీ చేస్తున్నాడా? అంటే వీళ్ళకి అసలు ప్రత్యర్థి ఎవరో తెలియకుండా రాళ్ళు విసురుతున్నారు. ఫ్రస్ట్రేషన్కి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవాలి. అంటే పిచ్చుకుక్క కరిసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళు వచ్చి కరిసినా మనకెక్కుద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.